తెలంగాణ ఉద్యమం ఆ రోజు ఎలా నడిచిందో, తెలంగాణ ఉద్యమం ఎంత సెంటిమెంట్తో కూడుకున్నదో, కాపుల ఉద్యమం కూడా అంత సెంటిమెంట్తో కూడుకున్నదా రాష్ట్రంలో బగబగా మండుతున్నది. కాపులు చేస్తున్నటువంటి పోరాటం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీని అమలు చేయమనే తప్ప కొత్తగా చంద్రబాబు గారి పైన చేసినటువంటి ఆరోపణ కాదు, చేస్తున్నటువంటి దీక్షలు కాదు, ధర్నాలు కాదు, పోరాటం కాదు. తను ఇచ్చిన మాటను తను నిలబెట్టుకోమని చేస్తున్నటువంటి ప్రయత్నం. ఆ ప్రయత్నంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి కాపు సోదరుడు మమ్మల్ని బీసీల్లో చేర్చాలి, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే బీసీల్లో చేరుస్తానన్న చంద్రబాబు గారు ఎందుకు చేర్చడం లేదు అని అడుగుతున్నారు. ఓటుకు నోటు కేసులో తగులుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ ఓటుకు నోటు కేసులో నుంచి బయటపడడం కోసం, ఆ ఓటుకు నోటు కేసులో నుంచి తప్పించుకోవడం కోసం ప్రత్యేక హోదాని ఎలా తాకట్టు పెట్టాడో, ఈరోజు ఆ ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టడం వల్ల, ప్రత్యేక హోదా రాకపోవడం వల్ల రాష్ట్రం అంతా యువత, ప్రజలు, అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని పార్టీలు, అన్ని సంఘాలు ఒకటై రోడ్డు మీదకి వచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిలదీస్తూ దోషగా నిలబెడుతుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో పెళ్లిబుక్కు వస్తున్నటువంటి ఆవేశాన్ని, ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకం నుంచి తప్పించుకోవడం కోసం ఏదో కొత్త విషయం కావాలి, ఏదో కొత్త జరగాలని ఆలోచనతో ఈరోజు ఈ విషయాన్ని తీసుకురావడం జరిగింది. నువ్వు ఇచ్చిన హామీని అమలు చేయమంటున్నారంతే, కానీ నువ్వు ఒక తప్పు చేస్తున్నావు, ఆ తప్పు నుంచి తప్పించుకోవడం కోసం మరో తప్పు చేస్తున్నావు, ఆ తప్పు నుంచి తప్పించుకోవడం కోసం ఇంకో కొత్త విషయాన్ని తీసుకొస్తున్నావు. ఎప్పుడు లైఫ్ లాంగ్ ఏదో ఒక తప్పు చేస్తూ తప్పించుకోవడం, ఇంకొక తప్పు చేస్తూ పరిపాలన చేస్తున్నావు తప్ప ఒక్కటైనా ఈ రాష్ట్రంలో పనికొచ్చే పని చేస్తున్నావా అని అడుగుతున్నాం. ఇప్పటి వరకు నేను ఈ రాష్ట్రానికి ఇది చేశాను చెప్పుకోగలవా? ఒక 2 పుష్కరాలు తప్ప, ఒక 2 ఈవెంట్ మేనేజ్మెంట్లు తప్ప అంతకన్నా ఏమైనా నువ్వు చెప్పుకోవడానికి మిగిలిందా అని అడుగుతున్నావు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు రాష్ట్రాన్ని? సింగపూర్ని చూస్తున్నావు, సింగపూర్లో చేస్తానంటావు, జపాన్కి వెళ్తున్నావు, జపాన్లో చేస్తానంటావు, చైనాకి వెళ్తున్నావు, చైనాలో చేస్తానంటావు, రష్యాకి వెళ్తున్నావు, రష్యాలో చేస్తానంటావు. ఈ రాష్ట్ర ప్రజలు అదృష్టం నువ్వు ఆఫ్ఘనిస్తాన్కో వెళ్ళలా, ఆఫ్ఘనిస్తాన్కో పాకిస్తాన్కి వెళ్ళుంటే నేను పాకిస్తాన్లాగా చేస్తాను, ఆఫ్ఘనిస్తాన్లాగా చేస్తా, సోమాలియాలాగా చేస్తానని చెప్పుంటావు గ్యారెంటీగా. ఈ రాష్ట్ర ప్రజలు అదృష్టం వాడు ఇవ్వాలా. కాబట్టి నువ్వు చేస్తున్న తప్పులను తప్పించుకోవడం కోసం ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టడం ఎంతవరకు సమంజసం అడుగుతున్నావు, ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడుగుతున్నావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున నిలబడుతోంది. నువ్వు చేస్తున్న దోపిడీని, అవినీతిని ఎండగడుతోంది అంటే ప్రతిపక్షం అన్నది లేకుండా చేయాలని సంకల్పమా? సింగపూర్ ఆదర్శం, సింగపూర్ రాజధాని అంటావు, సింగపూర్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొస్తానంటావు. సింగపూర్ చుట్టుకెళ్తంత బాబు గారు అని అడుగుతున్నావు. మొత్తం 44 కిలోమీటర్లు, ఎటుపక్క నుంచి ఎట్టకపోయి 44 కిలోమీటర్లు అంటే గుంటూరు కన్నా చిన్నది. ఇటువంటి సింగపూర్ని తీసుకొచ్చి ఆంధ్రాలో చేస్తానంటున్నావు, సింగపూర్ పరిపాలన చేస్తానంటావు. సింగపూర్ పరిపాలన అంటే మీకు కూడా చెప్తున్నా, సింగపూర్లో ప్రతిపక్షం అనేది ఉండదు, కుటుంబ పాలనే ఉంటుంది, రాజరికం ఉంటుంది, నియంత పాలన ఉంటుంది, వాళ్ళు అనుకున్నదే జరుగుతుంది. ప్రతిపక్షం అనేది ప్రశ్నిస్తే అన్ని రకాల అధికారంతో అణగదొక్కేస్తారు. ప్రతిపక్షం అనేది లేదు 40 ఏళ్ళకి అక్కడ, అంటే అక్కడ ప్రతిపక్షం లేదు కాబట్టి ఈడ కూడా ప్రతిపక్షం లేకుండా చేయాలని ఆలోచిస్తున్నావా? ఇది ఎక్కడ సాధ్యమవుతుంది నీకు అని అడుగుతున్నా. ఇది ప్రజాస్వామ్యం, ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల వల్ల ఏర్పడినటువంటి ఈ ప్రజాస్వామ్యంలో ఇది నీకు సాధ్యమా అని అడుగుతున్నా. ఎంతసేపు ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తానంటావు, ప్రశ్నిస్తే విచారిస్తానంటావు, ప్రశ్నిస్తే జైలుకు పంపుతానంటావు, ప్రశ్నిస్తే కేసులు పెడతానంటావు. ఇదేం పాలన అడుగుతున్నా. ఇప్పటివరకు భారతదేశ చరిత్రలో నియంతలుగా వ్యవహరించిన వాళ్ళు, అధికారం ఉందని విర్రవీగిన వాళ్ళు, అధికారంతో ఏమైనా చేయొచ్చు అనుకున్న వాళ్ళు ఒక్కరైనా భారతదేశంలో చరిత్ర పురుషులుగా మిగిలారా, చరిత్రహీనులుగా మిగిలారా? ఒక్కసారి ఆలోచించాలి. చరిత్ర అవసరం లేదు. మీకన్నా ముందు ముఖ్యమంత్రి కన్నా కిరణ్ కుమార్ రెడ్డి గారు అధికారం ఉందని విర్రవీగితే ఎన్నికలు వస్తే చివరికి తను కూడా శాసనసభ్యుడిగా, ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి శాసనసభ్యుడిగా కూడా గెలవలేకపోయిన విషయాన్ని మర్చిపోయారా అని అడుగుతున్నా. అధికారం ఉందని ఎమర్జెన్సీ పెట్టినటువంటి ఇందిరాగాంధీ, దేశాన్ని స్వతంత్రం చెప్పుకుంటున్నటువంటి పార్టీ ఎమర్జెన్సీ పెట్టి రాష్ట్రంలో అధక్ పాతాళానికి పార్టీ తొక్కబడలేదా అని అడుగుతున్నా. ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతున్నాం. ఇదేం పాలన ఇది అడుగుతున్నాం. ఇది బాధాకరం నిజంగా కూడా.
ఎంత సోపు? ఈరోజు అడుగుతున్నాం, కరుణాకర్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. కరుణాకర్ రెడ్డి గారికి ఏ సంబంధం ఉందని అడుగుతున్నాం. కరుణాకర్ రెడ్డి గారి మీద విచారణ చేయడం అంటే దారిలో వెళ్తున్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి విచారణ చేస్తే ఎట్లా ఉంటుంది అట్లాగే ఉంటుంది. ఇప్పుడు మీరంతా విలేకరులు ఉన్నారు, మిమ్మల్ని అందరం తీసుకొచ్చి తునితో నీకు సంబంధం ఉందా, నీకు సంబంధం ఉందా, నీకు సంబంధం ఉందంటే మీరేం చెప్తారు? ఈరోడు తలకాయ లేనివాడుగా ఉన్నాడు కదా అనుకుంటారు విచారణ చేసేవాడిని, మమ్మల్ని అంతా విచారిస్తున్నాడు అనేసి. అరే తుని ఘటనతో నాదే సంబంధం, తుని ఘటనతో నేనే బాధ్యుని సాక్షాత్ మంత్రుడు పద్మనాభ గారు ప్రకటిస్తున్నారు. అతను తెలిసి జరుగుండకపోవచ్చు, ముందే చెప్తున్నాం. అదొక సెంటిమెంట్గా వచ్చింది, ఒక ఎమోషనల్గా వచ్చింది. తెలంగాణ ఉద్యమం వచ్చినట్టు కాపు ఉద్యమం వచ్చింది, ఎమోషన్లో కొన్ని జరుగుతుంటాయి. ఈరోజు కరుణాకర్ రెడ్డి గారిని తీసుకుని దీక్షలో ఈరోజు దీంట్లో పెట్టారు. కరుణాకర్ రెడ్డి స్పష్టంగా చెప్తున్నాం, కరుణాకర్ రెడ్డి గారికి ఆరోగ్యం సరిగా లేదు, కరుణాకర్ రెడ్డి గారికి బీపీ ఉంది, కరుణాకర్ రెడ్డి గారికి షుగర్ ఉంది, కరుణాకర్ రెడ్డి గారు కొంచెం ఆరోగ్యం ఇబ్బందితో పడుతున్నారు, కరుణాకర్ రెడ్డి గారు బ్యాక్ పెయిన్తో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇద్దరం కలిసే వచ్చాం, ఫ్లైట్లో కూడా చాలా చూపు కూర్చోలేకపోయినాడు. ఇద్దరం కలిసి వచ్చినప్పుడు కూడా హైదరాబాద్ నుంచి బ్యాక్ పెయిన్ వస్తుంది భాస్కర్, బ్యాక్ పెయిన్ వస్తుంది అన్నాడు. అరే ఒక బ్యాక్ పెయిన్ వస్తున్న వ్యక్తిని, కొంచెం ఆరోగ్యంగా లేనటువంటి వ్యక్తిని ఏం విచారిస్తున్నా అడుగుతున్నాం. ఏముంది అందరూ విచారించాలని అడుగుతున్నాం. ఏదైనా మీరు ప్రశ్నలు విచారిస్తే మేము కూడా కాదను. ఊరికి అలా కూర్చోబెట్టి ఆయన మానసికంగా వేధించే ప్రయత్నం చేస్తారా? మానసికంగా ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారా? మానసికంగా ఆయన స్ట్రాంగ్గా ఉండొచ్చు, ఆరోగ్యపరంగా ఆయన సహకరించాలి కదా. ఆయనకి ఏ సంబంధం అడుగుతున్నాం. వీళ్ళు చేసే ప్రయత్నం ఎట్లా ఉందంటే, ఎప్పుడో మేము చదువుకునేప్పుడు ఒక మనిషి ప్రయత్నం ఎలా ఉండకూడదు మా గురువు ఒక ఆయన చేతల పిల్ల అని చెప్పేవాడు. ఏ బ్లైండ్ మ్యాన్ సెర్చ్ ఫర్ బ్లాక్ క్యాట్ ఇన్ ద డార్క్ రూమ్ బట్ విచ్ నాట్ దేర్ అని. ఒక గుడ్డివాడు నల్ల పిల్లి కోసం ఏమి లేని చీకటి గదిలో ఎతికితే ఎట్లా ఉంటుందో వీళ్ళ ప్రయత్నం అలా ఉంది. వీళ్ళు చేస్తున్న పని అట్లుంది. ఏమి లేనటువంటి విషయం కోసం కోడిగుడ్డుందో వీకినట్టు మీరు ఆయన తీసుకొచ్చి ఇలా ఇబ్బంది పెడుతున్నారు, మానసికంగా వేధిస్తున్నారు, శారీరకంగా ఉడకాడిస్తున్నారు, గంటలు ఉడకాడిస్తున్నారు, అలా కూర్చోబెడుతున్నారు. ఇది సమంజసం కాదు అంటున్నాం, స్పష్టంగా చెప్తున్నాం. ఆయన మా పార్టీలో ముఖ్యమైన నాయకుడు. ఆయన ఇట్లా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు, ఆరోగ్యపరంగా ఆయనకు బాగాలేనప్పుడు ఆయన ఇట్లా ఉడకాడించడం మేము అంగీకరించే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా చెప్తున్నాం. ఆయన బయటకు పంపుతారా లేదు విచారిస్తారా? విచారిస్తే ఏం విచారించారో పాత్రికేయుల సమక్షంలో విచారించమని చెప్పండి, మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మీ అందరి సమక్షంలో విచారించమని చెప్పండి, ఏ ప్రశ్న వేయమని చెప్పండి, ఎన్ని ప్రశ్నలైనా వేయమని చెప్పండి. ఆయన సమాధానం చెప్తాడు, ప్రజలందరికీ తెలిసేలా సమాధానం చెప్తాడు, ప్రజలందరూ చూసేలా సమాధానం చెప్తాడు. ప్రజలకందరికీ కూడా అవసరం కూడా తెలియాల్సిందే. వీళ్ళు ఏం ప్రశ్నలు వేశారో ఆయన ఏ సమాధానం చెప్పాడు. అవి ఏమి వేయకుండా ఇట్లా మానసిక ఇబ్బంది పెట్టడం బాధాకరం. మేము దీన్ని అంగీకరించాం. ఆయనకి ఏమైనా జరిగితే పార్టీలో ఒక ముఖ్య వ్యక్తి మాకు ఆయన ఇలా చేయడాన్ని మేము ఖండిస్తున్నాం. ఆయన పెడుతున్నటువంటి మానసికంగా వేదనకు, ఆయనకు ఆరోగ్యం బాగలేకపోయినా ఆయన గంటలు విచారిస్తున్న విధానానికి వ్యతిరేకంగా మేము ఇక్కడ ధర్నా చేయబోతున్నాం. ఖచ్చితంగా ధర్నా చేస్తున్నాం. ప్రజలకు కూడా తెలియాలి, మా నాయకుడిని మీరు బయటకు పంపుతారా? మీరు విచారంటే పబ్లిక్లో విచారణ చేయండి, పాత్రికేయుల సమక్షంలో విచారణ చేయండి, మాకు అభ్యంతరం లేదు. ఒక్కనే ఏం చేస్తున్నారు లోపల అర్థం కావడం లేదు. ఇక్కడ మేము ధర్నా కూర్చుంటాం.